హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. ఈరోజు మనం ఎటర్నల్ లవ్ అనే చైనీస్ డ్రామాలో ఫైనల్ పార్ట్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. లాస్ట్ పార్ట్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే మోలియాంగ్ చెంగ్ అలాగే క్యూతానర్ ఇద్దరు కూడా మాయమైపోతారు కదా తన రూమ్లోంచి. సో వెంటనే వాళ్ళు ఈ కాంటినెంట్కి వస్తారనమాట. ఈ కాంటినెంట్ పేరే జయాలింగ్ కాంటినెంట్ అనమాట. మోలియాంగ్ చెంగ్ జాయోటాన్తో చెప్తూ ఉంటాడు, మా రాయల్ గ్రాండ్ పా చెప్పాడు కదా నేను ఆ డాంగ్యూ ఎంపైర్లో ఉండను 25 years తర్వాత అని. అంటే నేను చనిపోతానని కాదేమో, ఈ కాంటినెంట్కి వస్తానని చెప్పి ఆయన ముందే కనిపెట్టాడు అని చెప్పేసి ఇంకా వీళ్ళిద్దరూ కూడా నడుస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి జాయలింగ్ కాంటినెంట్లో ఒక గేట్ కనిపిస్తుంది అనమాట. అప్పుడే వాళ్ళేమో ఇక్కడ నీ ఫింగర్ ప్రింట్ వేయండి అని చెప్పగానే మోలియాంగ్ చెంగ్ వేస్తాడు. ఇంకా జాయోటాన్ కూడా వేసేటప్పటికి ఆ రాక్ అనేది బద్దలైపోతుంది. ఇంకా బద్దలైపోయేటప్పటికి అందరూ కూడా ఏంటి ఇలా బద్దలైపోయింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇదే టైంలో ఈ ఈవిల్ మాస్టర్ ఉంటాడు కదా, సో తనకి తెలిసిపోతుంది అనమాట. తనేమంటాడు అంటే అయితే మన విలన్ వచ్చేసింది, తను జయాలింగ్ కాంటినెంట్లోనే ఉంది, మీరు అందరూ వెళ్ళి తను చంపండి అని చెప్పేసి తన శక్తులతో కొంతమందికి చెప్తూ ఉంటాడు. ఇదే టైంలో మనకి వియాడోని చూపిస్తారు. వియాడో ఏమో కొంతమంది మనుషుల దగ్గరికి వెళ్తాడనమాట. ఇంకా వాళ్ళందరూ కూడా ఒక గుహ ముందు కూర్చుని వాళ్ళ పవర్స్ యూస్ చేసి ఆ గుహని సీల్ చేస్తూ ఉంటారు. ఇంకా వియాడో వెళ్ళి ఆ గుహని మొత్తాన్ని సీల్ చేసేస్తాడనమాట. ఇంక అప్పుడు అక్కడున్న వాళ్ళందరూ కూడా వియాడోకి చాలా థ్యాంక్స్ మీరు వచ్చారు అని చెప్పేసి ఇంకా అలా అంటూ ఉంటారు. ఇంక ఇదే టైంలో ఈ ఈవిల్ మాస్టర్ పంపించిన వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారు అంటే జాయోటాన్ దగ్గరికి ఇంకా మోలియాంగ్ చెంగ్ దగ్గరికి వెళ్ళి ఫైటింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఫైటింగ్ చేస్తూ మోలియాంగ్ చెంగ్ కింద పడిపోతాడు. ఇంకా అప్పుడు జాయోటాన్ ఏం చేస్తుంది అంటే వియాడో ఇచ్చిన ఫ్లూట్ని వాయిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే తను వాయించంగానే ఆ ఈవిల్ వాళ్ళందరికీ కూడా తల అనేది తిరిగిపోతూ వాళ్ళు ఏం చేయలేకపోతారు. కానీ మన జాయోటాన్కి ఏమో ఎక్కువసేపు వాయించడం కుదరదు కదా, తన నోట్లోంచి కూడా బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది. ఇదే టైంలో యూఫై వస్తాడనమాట. అంటే యూఫై ఉంటాడు కదా, ప్రిన్స్ యూఫై గెటప్లో ఉన్న ఒక మనిషి వచ్చి ఇంకా మనుషులందరినీ చంపేస్తాడు. ఇంకా మోలియాంగ్ చెంగ్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు మోలియాంగ్ చెంగ్ అంటాడు, నా జయోటాన్ని కాపాడండి రాయల్ గ్రాండ్ పా అని చెప్పేసి అంటాడనమాట. ఇంకప్పుడు ఈ రాయల్ గ్రాండ్ పా కూడా సరే అని చెప్పేసి అంటాడు. ఇంకా కట్ చేస్తే మనకి నెక్స్ట్ సీన్లో జాయోటాన్ని చూపిస్తారు. జాయోటాన్ ఏమో ఒక రూమ్లో లెగుస్తుంది. ఇంకా తను లెగంగానే మోలియాంగ్ చెంగ్ అని చెప్పేసి వెతుకుతూ ఉంటుంది. కానీ తనకు ఎవరు కనిపించారనమాట. ఇంకప్పుడే తనకి చాలా దూరంలో మనుషులు మాట్లాడుకుంటే తన పక్కనే ఉన్నట్టు అవన్నీ వాయిస్లు వినిపిస్తూ ఉంటాయి. అదేంటి నాకు ఇలా వినిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అదే టైంలో ఒక అమ్మాయి వచ్చేసి ఇదిగోండి మీకోసం తినడానికి తీసుకొచ్చాను అని చెప్పేసి ఇస్తుంది. ఇంకప్పుడు జాయోటాన్ ఏమో నీకు మోలియాంగ్ చెంగ్ గురించి తెలుసా అని చెప్పేసి అమ్మాయిని అడుగుతుంటే ఆ అమ్మాయి మాత్రం ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఇదే టైంలో జాయోటాన్ ఏమో ఇంకా కళ్ళు మూసుకోగానే తనకి ఏదో దివ్య దృష్టి ఉన్నట్టు ఇంకా ఈ ప్యాలెస్ అంతా కనిపించేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా మోలియాంగ్ చెంగ్ కూడా కనిపిస్తాడు. ఇదే టైంలో రాయల్ గ్రాండ్ పా వచ్చేసి ఇంకా తన్ని చేత్తో ఇలా అంటాడు. వెంటనే ఆ దివ్య దృష్టి అంతా అయిపోయి మళ్ళీ తను నార్మల్గా వచ్చేస్తుంది అనమాట. అప్పుడు జాయోటాన్ అంటుంది, ఈ కాంటినెంట్లో ఏంటి నాకు చాలా పవర్స్ వచ్చినట్టున్నాయి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇదే టైంలో రాయల్ గ్రాండ్ పా ఏమో జాయోటాన్ దగ్గరికి వస్తాడు. వచ్చి ఏం చెప్తాడు అంటే మోలియాంగ్ చెంగ్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది, సో తనని నేను కాపాడాలి అంటే ఇక్కడ అంటే డాంగ్యూ ఎంపైర్లో తను గడిపిన మెమరీస్ అన్నిటినీ కూడా మేము మాయం చేసేస్తే కానీ తను మళ్ళీ మామూలుగా అవ్వడు, సో అందుకని చెప్పేసి ఆ మెమరీస్ని అన్నీ తీసేస్తున్నాము అని చెప్పేసి అంటాడనమాట. ఇంకప్పుడు జాయోటాన్ అంటుంది, అంటే నన్ను మర్చిపోతాడా అని చెప్పేసి ఇలా బాధపడుతూ ఉంటుంది. అయినా సరే నీకు కొన్ని రోజులకే ఇస్తున్నాను మోలియాంగ్ చెంగ్ నావాడు, సో నువ్వు జాగ్రత్తగా చూసుకుని మళ్ళీ తన్ని హ్యాపీగా నాకు తిరిగిచ్చేయాలి అని చెప్పేసి అంటుంది. దాని తర్వాత తిని వెళ్ళిపోగానే వియాడో వస్తాడనమాట. వియాడో వచ్చి ఏం చెప్తాడు అంటే ఇది మో వాళ్ళ మాన్యులు, అయినా నువ్వు ఇక్కడ ఎక్కువ ఉండకూడదు, మోస్కి క్యూస్కి అస్సలు పడదు తెలుసా అని చెప్పేసి ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే రాయల్ గ్రాండ్ పాకి ఈ వియాడో కనిపిస్తాడు. ఇంకా వియాడో ఏమో రాయల్ గ్రాండ్ పా నుండి తప్పించుకుని వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత జాయోటాన్ ఏం చేస్తుంది అంటే వియాడో డోర్ తెరిచాడు కదా, సో బయటకు వెళ్ళిపోతుంది అనమాట. తన దివ్య దృష్టితో చూసినప్పుడు తను ఒక మ్యాప్ గీసుకుంటుంది. ఆ మ్యాప్ ఆధారంగా వెళ్తూ ఉంటుంది. కానీ రాయల్ గ్రాండ్ పా వచ్చేసి మోలియాంగ్ చెంగ్ని నువ్వు ఇప్పుడు కలవద్దు అని చెప్పేసి ఇంక రూమ్లోనే కూర్చోమంటాడు. ఇంకా తనేమో రూమ్లో కూర్చుంటుంది. అప్పుడే తనకి వియాడో ఇచ్చిన మాన్యువల్ని చూస్తుందన్నమాట. ఇంకా అవి చూస్తూ అందులో ఉన్న లిరిక్స్ అంతా కూడా చదువుతూ ఉంటుంది. అప్పుడే తనకి ఏవో గుర్తొస్తాయి అనమాట. ఏం గుర్తొస్తాయి అంటే ఎవరో మోలియాంగ్ చెంగ్ని చంపేసినట్టు, ఇంకా మోలియాంగ్ చెంగ్ని ఎవరు చంపారు అంటే ఆ ముసుగు తీసేటప్పటికి తను ఎవరో కాదు జాయోటానే అన్నట్టు ఇవన్నీ ఇలా కూడా అన్ని కళ్ళు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా తనేమో వెంటనే లెగుస్తుంది. ఇంకా లెగిసి ఇదంతా ఏంటి అసలు అని చెప్పేసి షాక్ అవుతూ ఉంటుందన్నమాట. ఏంటి నేను చంపానా, ఇదేదో కలయి ఉంటుందిలే అని చెప్పేసి జాయోటాన్ అనుకుంటూ ఉంటుంది. ఇంకా తర్వాత జాయోటాన్ దగ్గరికి ఒక మెయిడ్ వస్తుందన్నమాట. మళ్ళీ ఫుడ్ తీసుకురావడానికి వస్తుంది. అప్పుడు జాయోటాన్ ఏమో ఒక ప్లాన్ వేస్తుందన్నమాట. అంటే తన గెటప్లో బయటకు వెళ్ళాలి అని చెప్పేసి తనకేమో
కొట్టేసి ఇంకా తను పడిపోయిన తర్వాత తన గెటప్ వేసుకుని బయటకు వెళ్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు తను ఎవరు గుర్తుపట్టలేరు అనమాట. అంటే బయట సెక్యూరిటీ గార్డ్స్ ఎవరు గుర్తుపట్టలేరు, కానీ రాయల్ గ్రాండ్పా మాత్రం గుర్తుపట్టేస్తాడు. గుర్తుపట్టేసి జయటాన్ ఇట్రా అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా అప్పుడు తను అంటుంది, అసలు ఎందుకలాగా పిల్లిలాగా మీరు నా వెనకాలే తిరుగుతున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే రాయల్ గ్రాండ్పా అంటాడు, మోలియాంగ్ చంగ్కి కాన్షియస్నెస్ వచ్చింది, నువ్వు వెళ్దు కానీ పదా చూద్దు కానీ అని చెప్పేసి తీసుకెళ్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే జయటాన్ ఏం చేస్తుంది అంటే మోలియాంగ్ చంగ్కి ఇష్టమైన రోజుని తీసుకెళ్ళి ఇస్తుంది. కానీ మోలియాంగ్ చంగ్కి మాత్రం జయటాన్ ఎవరో కూడా గుర్తుండదనమాట. నువ్వు ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు తను ఎవరు అనగానే జయటాన్కి చాలా బాధ కలిగేస్తుంది. ఇంకా జయటాన్ అక్కడే ఉంటుంది. ఇంకా మోలియాంగ్ చంగ్ ఒంట్లో బాగోలేదు కదా, సో అలా రాత్రంతా పడుకుని పోతాడు. పొద్దున్నే లెగిసి నాకు అక్కడ టాబ్లెట్స్ ఉన్నాయి ఇవ్వు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు జయటాన్ అంటుంది, ఇది 100 ఏళ్ల క్రితం చేసింది కదా, ఇది ఎక్స్పైర్ అయిపోదా మందు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. అప్పుడు మోలియాంగ్ చంగ్ అంటాడు, ఎక్స్పైర్ అంటే ఏంటి అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడు. అప్పుడు జయటాన్ అంటుంది, అంటే వ్యాలిడిటీ అని చెప్పేసి అలా అంటుందన్నమాట. ఇంకా తర్వాత అప్పుడు జయటాన్ ఏమో మళ్ళీ మోలియాంగ్ చంగ్కి వాళ్ళిద్దరి మధ్య జరిగిన అన్నీ గుర్తు చేస్తూ ఉంటుంది. మోలియాంగ్ చంగ్ ఏమో ఏం గుర్తురాక నువ్వు బయటకు వెళ్ళు అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా తను బయటకు వెళ్ళి అలా వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత తనకి ఆకలేస్తుంది అని చెప్పేసి నాకు ఆకలేస్తుంది అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట. అప్పుడు మోలియాంగ్ చంగ్ అంటాడు, సరే లోపలికి వచ్చి తిను అని చెప్పేసి అంటాడు. ఇంకా వీళ్ళిద్దరూ కూడా లోపలికి వెళ్ళి తింటూ ఉంటారు. మళ్ళీ కూడా జయటాన్ ఏం చేస్తుంది అంటే మోలియాంగ్ చంగ్కి తనకి మధ్య జరిగినవన్నీ సిచ్యువేషన్స్ గుర్తు చేస్తుంది. ఇంకా మోలియాంగ్ చంగ్కి మళ్ళీ కోపం వచ్చేసి బయటకు వెళ్ళి కూర్చో అంటాడు. ఇంకా తనేం చేస్తుంది అంటే పాండ్ దగ్గర కూర్చుని ఉంటుందన్నమాట. అప్పుడే తను అలా పడుకోగానే తనలోంచి అయ్యో శక్తులు వస్తూ ఉంటాయి. ఇంకా మోలియాంగ్ చంగ్ ఏమో నార్మల్గా బయటకు వస్తాడు. బయటకు వచ్చి చూసి షాక్ అయిపోతాడు అనమాట. అదేంటి తన దగ్గర ఇన్ని శక్తులు ఉన్నాయి అని చెప్పేసి. అప్పుడే రాయల్ గ్రాండ్పా వచ్చేసి ఏం చెప్తాడు అంటే తనకి నిజంగానే ఇదంతా జరిగింది, మీ ఇద్దరు చాలా ప్రేమించుకున్నారు అని చెప్పేసి ఇంకా అలా కన్విన్స్ చేస్తాడు. ఇంకా మోలియాంగ్ చంగ్ ఏమో లోపలికి వెళ్తాడు, జయటాన్ని కూడా రమ్మంటాడు. ఇంకా జయటాన్ని అడుగుతాడు, అవును నువ్వు అసలు ఇంకా యూఫెంగ్కి అంటే రాయల్ గ్రాండ్పాకి ఏం చెప్పావు, తను నిన్ను చూసి అంత మెస్మరైజ్ అయిపోయాడు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. అప్పుడు క్యూతనర్ అంటుంది, ఏం చెప్పాను అంటే మోలియాంగ్ చంగ్ నావాడు, నువ్వు నాకు మళ్ళీ ఇచ్చేయాలి అని నేను చెప్పాను అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు మోలియాంగ్ చంగ్ కూడా చాలా ఫీల్ అవుతాడు ఆ డైలాగ్స్ విని. ఇంకా తర్వాత పడుకో ఇంకా లేట్ అవుతుంది అని చెప్పేసి పడుకోమంటాడు. ఇంకా జయటాన్ పడుకుని పోతుంది. కానీ మోలియాంగ్ చంగ్ ఏం చేస్తాడు అంటే లెగిసి వెళ్ళి ఒక మెడిసిన్ని తీసుకుంటూ ఉంటాడు. అప్పుడే రాయల్ గ్రాండ్పా వచ్చేసి నువ్వు ఆ మెడిసిన్ తీసుకోకూడదు, ఎందుకంటే నువ్వు ఇప్పుడే కోలుకుంటున్నావు, ఆ మెడిసిన్ తీసుకుంటే నీ మెమరీస్ అన్నీ వచ్చేస్తాయి, కానీ నీకు బాగోదు కదా, నువ్వు ఒంట్లో బాగోదు సరిగ్గా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇప్పుడు మోలియాంగ్ చంగ్ అంటాడు, జయటాన్ నన్ను అంత ప్రేమిస్తుంది అంటే నేను అలాంటి ప్రేమని ఎలా మర్చిపోగలను, నేను వేసుకోవాల్సిందే, ప్లీజ్ నన్ను అలౌ చెయ్యి ఈ టాబ్లెట్ వేసుకోవడానికి అని చెప్పేసి టాబ్లెట్ వేసుకుంటాడు. ఇంకా తనకేమో అన్నీ గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా వాళ్ళిద్దరికి మధ్య జరిగినవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. ఇదే టైంలో తనకేమో నోట్లోంచి బ్లడ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడే రాయల్ గ్రాండ్పా వచ్చి ఏం చేస్తాడు అంటే తనకి కొంచెం ఫోర్స్ ఇచ్చి ఇంకా తన్ని మామూలుగా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు మోలియాంగ్ చంగ్ అంటాడు, నాకు అన్నీ గుర్తొచ్చాయి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇదే టైంలో జయటాన్ కూడా లెగుస్తుంది అనమాట. ఇంకా లెగిసి బయటకు వెళ్ళి కూర్చుంటుంది. మోలియాంగ్ చంగ్ ఎక్కడున్నాడు అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఇదే టైంలో రాయల్ గ్రాండ్పా వస్తాడు. వచ్చేసి నేను నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పేసి తను ఒక చోటుకి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి ఏం చెప్తాడు అంటే మోలియాంగ్ చంగ్ ఇంకా బాగా కోలుకోవాలి అంటే నాకు నీ హెల్ప్ కావాలి, సో నేను నీకు కొన్ని నేర్పిస్తాను అని చెప్పి తనకి నేర్పిస్తూ ఉంటాడనమాట. అదే టైంలో మోలియాంగ్ చంగ్ వస్తాడు. వచ్చి మీ ఇద్దరు ఏం చేస్తున్నారు ఇక్కడ అని చెప్పేసి జయటాన్ తనకి నీకేం నేర్పిస్తున్నాడో అవన్నీ నాకు కూడా వచ్చు, నేను నీకు నేర్పిస్తాను రా అని చెప్పేసి తను తీసుకెళ్తాడు. ఇంకా అప్పుడు జయటాన్ కూడా సరే అని చెప్పేసి వెళ్తుంది. ఇంకా తర్వాత మోలియాంగ్ చంగ్ ఏమో జయటాన్ని బాగా ట్రీట్ చేస్తూ ఉంటాడనమాట. ఇంకా జయటాన్ ఏమో తనకి అన్నీ ట్రీట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తనకి చాలా ఒంట్లో బాగోదనమాట. ఇంకా బాగా దగ్గొచ్చేస్తుంటే అప్పుడు ఈ ప్రిన్స్ ఉంటాడు కదా, అంటే రాయల్ గ్రాండ్పా వచ్చేసి తనకి హెల్ప్ చేస్తాడు. తర్వాత రాయల్ గ్రాండ్పా ఏమో తన్నర్ని తీసుకెళ్ళి బయటికి జరిగిందంతా చెప్తూ ఉంటాడనమాట. తను నేను వద్దన్నా సరే మెమరీస్ అన్నీ రిట్రైవ్ అయ్యేది, మెడిసిన్ వేసుకున్నాడు అందుకే ఇలా అయింది అని చెప్తాడు. ఇంకా అప్పుడు తన్నరేమో చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఈ రాయల్ గ్రాండ్పా అంటాడు, నేను నీకు ఒక స్టోరీ చెప్తాను. ఒక బాయ్ ఉన్నాడు, సో తనకి ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయికి ఏంటి అంటే బాగా దెబ్బలు తగిలి ఇంకా పడిపోయి ఉంటుంది. ఆ అబ్బాయి ఏం చేస్తాడు అంటే ఆ అమ్మాయిని తీసుకెళ్ళి బాగా చూసుకుని ఇంకా తను కోలుకునేలాగా చూస్తూ ఉంటాడు. ఒకరోజు ఆ అమ్మాయికి మెలకు వస్తుంది. ఇంకా మెలకు వచ్చిన వెంటనే ఆ అబ్బాయిని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది అని చెప్పేసి అంటాడు. అప్పుడు క్యూతనర్ అంటుంది, తను చాలా హార్ట్లెస్గా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు రాయల్ గ్రాండ్పా చెప్తాడు, ఇంకా ఆ అబ్బాయి ఏం చేస్తాడు అంటే మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. ఆ అమ్మాయి ఎవరు అంటే వాళ్ళ అపోనెంట్ వాళ్ళ
ప్రిన్సెస్ అని చెప్పి తెలుస్తుంది. ఇంకా అబ్బాయి మళ్ళీ అత్తమాట అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎలాగోలాగా వాళ్ళిద్దరు కూడా ప్రేమించుకుంటారు. ఆ అమ్మాయి కూడా నేను ప్రేమిస్తున్నాను అని చెప్తుంది అని చెప్పేసి అంటాడు. ఇంకా అప్పుడు జాటాన్ అంటుంది, ఓ పోన్లే ఫైనల్లీ హ్యాపీ ఎండింగ్ వచ్చింది అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు రాయల్ గ్రాండ్ పా అంటాడు, అవును అలాగే అనుకున్నాము, కానీ ఏమైంది అంటే ఆ అమ్మాయి ఏమో అపోనెంట్ ఫ్యామిలీ కదా, సో వీళ్ళకి అంటే వీళ్ళ ఫ్యామిలీలో అంటే అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరినీ కొంతమందిని చంపేస్తూ ఉంది. ఇంకా అప్పుడు ఈ అబ్బాయి ఏం చేశాడు అంటే తన్ని అంటే ఆ అమ్మాయిని వద్దు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఇంకా ఆ అమ్మాయికి కోపం వచ్చేసి ఈ అబ్బాయినే చంపేస్తుంది అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా అలా అనేటప్పటికి ఇంకా జాయటానికి ఏమో అవునా అమ్మో ఆ అమ్మాయి అంటే అలా ఉంది అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. తను చాలా బాధపడి ఉంటుంది తనకి, ఎందుకంటే తన లవ్ని తన చేతుల్లోనే చంపేసుకుంది కదా అని చెప్పి అలా అంటూ ఉంటుంది అనమాట. ఇంకా అప్పుడే ఈ రాయల్ గ్రాండ్ పా అంటాడు, ఆ అమ్మాయి ఎవరో కాదు నువ్వే అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా ఆ అబ్బాయి ఎవరో కాదు మోలియాంగ్ చెంగే, ఇదంతా నిజంగా జరిగింది. సో అప్పుడే తను ఏం చేస్తుంది అంటే ఇంకా మోలియాంగ్ చెంగ్ చనిపోయిన తర్వాత తను వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడు నాకు మోలియాంగ్ చెంగ్ చనిపోయాడని తెలిసి నేనేం చేస్తే ఆ ఆత్మని దాచాను. సో దాచిన తర్వాత నేనేమో డాంగ్యూ ఎంపైర్కి వెళ్ళాను. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఆ రాజాన్ని పాలిస్తూ ఉన్నాను. ఇంకా అప్పుడు డాంగ్యూ ఎంపైర్ని ఇప్పుడు పాలిస్తున్న రాజు ఉన్నాడు కదా, సో తనకి 9వ కొడుకు పుట్టాడు. సో తనైతే అచ్చు మోలియాంగ్ చెంగ్ లాగానే ఉన్నాడు. అందుకని చెప్పేసి నేను ఈ ఆత్మని అంటే మోలియాంగ్ చెంగ్ ఆత్మని తన బాడీలో ప్రవేశపెట్టాను. ఇంకా తనే మోలియాంగ్ చెంగ్ అయిపోయాడు అని చెప్పి ఇదంతా చెప్తాడు. ఇంకా అప్పుడు జాయటాన్ ఏమో వెళ్తుందనమాట. మోలియాంగ్ చెంగ్ దగ్గరికి వెళ్ళి బాధగా కూర్చుని ఉంటుంది. ఇదే టైంలో వియాడో వచ్చేసి తనకి ఒక పేపర్ ఇస్తాడనమాట. పేపర్ ఇచ్చేసి నా దగ్గర మెడిసిన్ ఉంది మోలియాంగ్ చెంగ్ని కాపాడడానికి అని చెప్పి రాస్తాడు. ఇంకా వెంటనే జాయటాన్ ఏం చేస్తుంది అంటే రాయల్ గ్రాండ్ పాని పిలిచి మీ దగ్గర ఏమన్నా స్లీపింగ్ పిల్స్ ఉంటే ఇవ్వరా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ రాయల్ గ్రాండ్ పా అంటాడు ఎందుకు అని చెప్పి అడిగేటప్పటికి మోలియాంగ్ చెంగ్కి ఇవ్వాలి, ఎందుకంటే వియాడో వచ్చాడు నాకు ఈ లెటర్ ఇచ్చాడు అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా అప్పుడు రాయల్ గ్రాండ్ పా అంటాడు తను గుర్తుపట్టేస్తాడు మోలియాంగ్ చెంగ్, అయినా సరే నేను అడుగుతున్నావు కాబట్టి ఇస్తున్నాను అని చెప్పేసి తనకి మెడిసిన్ ఇస్తాడు. ఇంకా వెంటనే జాయటాన్ ఏం చేస్తుంది అంటే అదంతా కూడా ఫుడ్లో కలిపేస్తుంది. ఇంకా మోలియాంగ్ చెంగ్ తినేసి ఇంకా తన కింద పడిపోతాడు అనమాట. ఇంకా తన కింద పడిపోగానే జాయటాన్ అంటుంది నువ్వు జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి రాయల్ గ్రాండ్ పాకి అప్పచెప్పేసి అంటే మోలియాంగ్ చెంగ్ని అప్పచెప్పేసి తను వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అప్పుడే తన దగ్గరికి వియాడో వస్తాడు. వియాడో వచ్చి ఏం చెప్తాడు అంటే నేను మోలియాంగ్ చెంగ్ జబ్బుని తగ్గించడానికి ఒక మందు కనిపెట్టాను. ఏంటి అంటే క్యూ వాళ్ళ ఎంపైర్లో ఒక స్ప్రింగ్ పూల్ ఉంది. సో అందులో మనం మోలియాంగ్ చెంగ్ని స్నానం చేసేలా చేస్తే తనకి ఉన్న తగ్గిపోతాయి. కానీ ఏంటంటే ఒక ప్రాబ్లం ఉంది అక్కడ. ఏంటి అంటే ఈవిల్ మాస్టర్ ఒకడు ఆ నదిలోనే బంధించబడి ఉన్నాడు అని చెప్పేసి క్యూకున్న మాస్టర్ అంటే నువ్వే పూర్వజన్మలో ఏం చేసావు అంటే ఆ ఈవిల్ మాస్టర్ని ఆ నదిలో బంధించేసావు. సో తనేమో అక్కడి నుండి బయటకు రాలేకపోతున్నాడు. సో అందుకనే తను నిన్ను చంపేసి ఇంకప్పుడు తను బయటకు రావాలి అని చెప్పి ట్రై చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఇలా చెప్తాడనమాట. ఇంకప్పుడు జాయటాన్ అంటుంది ఎలాగన్నా సరే మనం అక్కడికి వెళ్ళాల్సిందే అని చెప్పి అంటూ ఉంటుంది. ఇదే టైంలో మోలియాంగ్ చెంగ్ వచ్చేస్తాడనమాట. ఇంకా అప్పుడు జాయటాన్ ఏమో గ్రాండ్ పాని తిడుతుంది ఎందుకు నువ్వు ఇలా తీసుకొచ్చావు అని చెప్పేసి. గ్రాండ్ పా అంటాడు మోలియాంగ్ చెంగే వస్తానని చెప్పి నా మీద దెబ్బలాడాడు అని చెప్పేసి అంటాడు. దాని తర్వాత వియాడో అంటాడు మనం కొట్టుకోకూడదు మోసు క్యూసు, ఇప్పుడు ఆ ఈవిల్ మాస్టర్ని మనం అందరం కలిసి అంతం చేయాలి అని చెప్పేసి అంటాడనమాట. ఇంకప్పుడు అందరూ కూడా సరే అంటారు. తర్వాత మోలియాంగ్ చెంగ్ అలాగే జాయటాన్ ఇద్దరు కూడా ఆ గుహకి వెళ్తారు. అంటే పూలున్న ఎంట్రన్స్ ఉంటుంది కదా ఆ గుహకి వెళ్తాడు. ఇంకా వెంటనే ఈ మంత్రగాడికి తెలిసిపోతుంది అనమాట వాళ్ళిద్దరూ వస్తున్నారు అని చెప్పేసి. ఇంకా వీళ్ళేమో ఏయో మంత్రాలు చదివేసి ఇంకా లోపలికి వెళ్ళిపోతారు. ఇంకా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మోలియాంగ్ చెంగ్ ఏం చేస్తుంటాడు అంటే తనకి పవర్స్ తెప్పించుకోవడానికి ధ్యానం చేస్తూ ఉంటాడు. ఇదే టైంలో జాయటాన్ ఏమో ఇంకా విలన్ దగ్గరికి వెళ్తుంది. కానీ వీళ్ళిద్దరూ కూడా విలన్కి కనిపించారనమాట. అంటే ఇన్విజిబుల్గా లోపలికి వెళ్తారు. ఇంకా విలన్ ఏమో వెతుకుతూ ఉంటాడు ఏదైనా సౌండ్ వస్తుందా అని చెప్పేసి. అప్పుడే మోలియాంగ్ చెంగ్కి దగ్గొచ్చేటప్పటికి ఇంకా విలన్ అటు వెళ్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు జాయటాన్ ఏం చేస్తుందంటే తను పట్టుకుని లాగుతుంది. ఇంకా జాయటాన్ మీదకి ఆ విలన్ పవర్స్ చూపించేటప్పటికి వియాడో వచ్చేసి ఇంకా తన్ని కాపాడుతాడు. ఇంకా అప్పుడే వియాడోకి దెబ్బలు తగులుతాయి. ఇంకా అప్పుడు జాయటాన్ ఏం చేస్తుంది అంటే వియాడోని బయటికి తోసేసి తన దగ్గర ఉన్న ఫ్లూట్ని వాయిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఫ్లూట్ వాయిస్తూ ఉన్నప్పుడు ఈ విలన్కి ఏమవుతుంది అంటే తన తలనొప్పి వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడే మోలియాంగ్ చెంగ్ వెళ్ళి కత్తి తీసుకుని తను పొడిచేద్దాం అనుకుంటాడు. కానీ జాయటాన్కి నోట్లోంచి రక్తం వచ్చేసి ఇంకా ఫ్లూట్ని వాయించలేకపోతుంది. ఇదే టైంలో వియాడో బయటకు వెళ్తాడు కదా, సో అక్కడున్న పెద్దవాళ్ళందరికీ చెప్తాడనమాట. వియాడో అంటాడు మీ అందరి హెల్ప్ కూడా జాయటాన్కి కావాలి వెళ్ళండి అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా వాళ్ళందరూ కూడా జాయటాన్కి వెళ్తూ ఉంటారు. ఇంకా జాయటాన్ ఇంకా మెడిటేషన్ చేస్తూ ఇంకా అన్ని పవర్స్ తెచ్చుకుంటూ ఉంటుంది. ఇదే టైంలో వాళ్ళందరినీ కూడా విలన్ చంపేస్తాడనమాట. ఇంక ఇదే టైంలో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే జాయటాన్ తనకి పవర్స్ వచ్చేస్తాయి కదా, సో అప్పుడు తనేమో ఫ్లూట్ వాయిస్తూ ఉంటుంది మళ్ళీ. ఇంకా తను వాయించేటప్పుడు
వచ్చేటప్పటికి ఈ ఈవిల్ మాస్టర్ ఉన్నాడు కదా, సో తన పవర్స్ అలాగే ఈ ఫ్లూట్ పవర్స్ రెండు కూడా ఒకేలాగా ఆగుతాయి అనమాట. అదే టైంలో మోలియాంగ్ చింగ్ ఏమో తన కత్తితో తీసుకెళ్ళి ఆ ఈవిల్ మాస్టర్ని చంపేస్తాడు. ఇంకా ఈవిల్ మాస్టర్ ఏమో వెంటనే బ్లాస్ట్ అయిపోయి చనిపోతాడు. ఇంకా తను చనిపోయిన వెంటనే ఒక ఫోర్స్ అనేది వచ్చేసి ఇంకా క్యూతానర్ని లాగేస్తూ ఉంటుంది అనమాట. అంటే జాయటాన్ని లాగేస్తూ ఉంటుంది. ఇంకా మోలియాంగ్ చింగ్ ఏమో తను గట్టిగా పట్టుకుంటాడు. అయినా సరే మోలియాంగ్ చింగ్ ఏమో ఒకవైపు లాగుతూ ఉంటుంది ఒక ఫోర్స్, ఇంకా జాయటాన్ని ఇంకో ఫోర్స్ లాగుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరూ కూడా ఒకరి చేతిలో ఒకరు వదిలేస్తారనమాట. ఇంకా అలా వదిలేసిన వెంటనే జాయటాన్ ఏమో ఒక ఫోర్స్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా కట్ చేస్తే తను కళ్ళు తెరుస్తుంది అనమాట. కళ్ళు తెరిచి మోడర్న్ వరల్డ్లో ఉంటుంది. తనేమో ఇదంతా కళ లేకపోతే నిజమా, చెంగ్ నువ్వు ఎక్కడున్నావు అని చెప్పేసి అలా వెతుక్కుంటూ ఉంటుంది. ఇంక ఇదే టైంలో ఒక వెలుతురు వస్తుంది. ఆ వెలుతురులోంచి ఎవరో పరిగెత్తుకుంటూ వస్తారనమాట. పరిగెత్తుకుంటూ వచ్చేసి జాయోటాన్ అని చెప్పేసి తను చేయి పట్టుకుని తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడే తినేమో మోలియాంగ్ చాన్ అని చెప్పేసి ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్తారనమాట. ఇంకా వీళ్ళిద్దరూ వెళ్ళి హ్యాపీగా ఉంటారనమాట. అంటే టైమ్ స్పేస్ మళ్ళీ చేంజ్ అవటం వల్ల వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ మోడర్న్ వరల్డ్కి వచ్చేస్తారు. ఇంకా వీళ్ళిద్దరూ కూడా మోడర్న్ వరల్డ్కి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు లేదా అనేది సెకండ్ పార్ట్లో మనకు తెలుస్తుంది. అండ్ ఈ పార్ట్కి అయితే హ్యాపీ ఎండింగ్ అనేది వచ్చింది ఈ సీజన్కి. అండ్ మీకు కూడా ఈ డ్రామా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మీకు కనుక ఈ డ్రామా అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అలాగే మీకు ఈ డ్రామా ఎలా అనిపించిందో తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ అలాగే మీరు సీజన్ 2ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయమంటారా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.